ఈ వీడియోలో అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీని ఎలా కనుగొనాలో నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఫర్ హాఫ్ ఇయర్లీ అని అంటారు. రవి అనే అబ్బాయి బ్యాంక్ 1కి వెళ్ళాడనుకుందాం. తన స్నేహితురాలు రష్మి బ్యాంక్ 2కి వెళ్ళింది. ఇద్దరు ₹1000 చొప్పున బ్యాంకులో జమ చేశారు. అంటే ఇద్దరు సమానమైన డబ్బును బ్యాంకులో జమ చేశారు. మరియు ఇద్దరు ఒకే వడ్డీ రేటుకి జమ చేశారు. అయితే ఒక సంవత్సరం తర్వాత రవికి మొత్తం ₹1100 వచ్చాయి. అంటే ₹100 వడ్డీ వచ్చింది. కానీ రష్మికి ₹1102.5 వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఇద్దరూ సమానమైన డబ్బును సమాన వడ్డీ రేటుకు బ్యాంకులో జమ చేశారు. కానీ రష్మికి ఎక్కువ మొత్తం ఎలా వచ్చింది? ఎలాగంటే బ్యాంక్ 2 అనేది అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీని వర్తింపచేసింది. దీనినే ఇంగ్లీష్లో సెమీ యాన్యువల్ కాంపౌండింగ్ అని అంటారు. కాబట్టి రష్మి సంవత్సరానికి 2 సార్లు వడ్డీ పొందింది. దీనిని కూలంకషంగా పరిశీలిద్దాం. ఒక సంవత్సర కాలక్రమాన్ని తీసుకుందాం. మీరు జనవరిలో అసలును బ్యాంకులో జమ చేశారు. అలాగే మీరు మొదటి వడ్డీని జూలై నెలలో పొందారు. అదేవిధంగా రెండో వడ్డీని డిసెంబర్ నెలలో పొందారు. అంటే ప్రతి 6 నెలలకు మీ వడ్డీ అసలుకు కలుస్తుంది. అంటే మీ అసలు 6 నెలలకు ఒకసారి కాంపౌండింగ్ చేయబడుతుంది. చక్రవడ్డీని లెక్క కట్టినప్పుడు వడ్డీని అసలుకు కలిపే కాలాన్ని కాల వ్యవధి అని అంటారు. అలాగే వడ్డీని 6 నెలలకు ఒకసారి లెక్క కట్టినప్పుడు సంవత్సరంలో 2 కాల వ్యవధులు ఉంటాయి. సాధారణంగా అసలుకు వడ్డీ కలిపే వ్యవధిని కాల వ్యవధి అంటారు. సంవత్సరమునకు చక్రవడ్డీని చూద్దాం. జనవరి 1న మీరు బ్యాంకులో అసలు జమ చేస్తే డిసెంబర్ 31న మీకు వడ్డీ కలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకటే కాల వ్యవధి ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒకసారి కాంపౌండింగ్ చేయబడుతుంది. దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి అసలుకు వడ్డీ కలపబడుతుంది. ఇప్పుడు అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీని చూద్దాం. జనవరి 1న మీరు బ్యాంకులో అసలు జమ చేస్తే మీకు జూన్ 30న మొదటిసారి మీ అసలుకు వడ్డీ కలుస్తుంది. అలాగే డిసెంబర్ 31న ఇంకోసారి మీ అసలుకు వడ్డీ కలుస్తుంది. అంటే ఇక్కడ 2 కాల వ్యవధులు ఉన్నాయి. కాబట్టి 6 నెలలకు ఒకసారి వడ్డీ అసలుకు కలపబడుతుంది. కాబట్టి దీనిని అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీగా పిలుస్తారు. అసలుకు వడ్డీ కలిపే కాల వ్యవధులు ఎంత ఎక్కువ ఉంటే మీ డబ్బు అంత వేగంగా పెరుగుతుంది. అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీ సూత్రమును కనుగొందాం. మనకు తెలుసు సంవత్సరమునకు చక్రవడ్డీ ప్రకారం మొత్తం A P ఇంటూ 1 ప్లస్ R హోల్ పవర్ n అవుతుంది. ఇక్కడ P అంటే అసలు, R అంటే వడ్డీ రేటు, అలాగే n అంటే కాల పరిమితిని సూచిస్తుంది. దీని నుండి అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీ సూత్రాన్ని కనుగొందాం. సోపానం 1లో సంవత్సర వడ్డీ రేటును 2తో భాగించాలి. ఎందుకంటే ఒక సంవత్సరానికి వడ్డీ రేటు 6 అయితే అదే అర్ధ సంవత్సరమునకు అంటే 6 నెలలకు వడ్డీ రేటు ఎంత అవుతుంది? దానిలో సగం అవుతుంది. కాబట్టి సంవత్సర వడ్డీ రేటును 2తో భాగించాలి. అప్పుడు అర్ధ సంవత్సరంకు వడ్డీ రేటు 6/2 అవుతుంది. సోపానం 2లో ఇచ్చిన కాలాన్ని 2తో గుణించాలి. అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీలో మనం 2 సార్లు వడ్డీని కలపవలసి ఉంటుంది. కాబట్టి సంవత్సరాలను 2తో గుణించాలి. అప్పుడు 2 ఇంటూ n ఈక్వల్ టు 2n అవుతుంది. ఈ విలువలను ఇచ్చిన మొత్తంలో ప్రతిక్షేపించండి. అప్పుడు అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీ ప్రకారం మొత్తం A P ఇంటూ 1 ప్లస్ R/2 హోల్ పవర్ 2n అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ₹10,000పై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీగా లెక్కించినప్పుడు ఒక సంవత్సరానికి వచ్చే చక్రవడ్డీ ఎంత? ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని రాసుకుందాం. అసలు ఎంత ఇచ్చారు? ₹1000. అలాగే వడ్డీ రేటు 10% ఇచ్చారు మరియు కాలం ఒక సంవత్సరం ఇచ్చారు. చక్రవడ్డీ 6 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నాం. కాబట్టి ఒక సంవత్సరంలో 2 కాల వ్యవధులు ఉంటాయి. రెండవ సోపానంలో అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీ సూత్రం రాసుకుందాం. A P ఇంటూ 1 ప్లస్ R/2 హోల్ పవర్ 2n అవుతుంది. ఈ సూత్రంలో ఇచ్చిన విలువలను ప్రతిక్షేపించండి. అప్పుడు A P అంటే 1000 ఇంటూ 1 ప్లస్ R అంటే 10%/2 హోల్ పవర్ 2 ఇంటూ n అంటే 1. సోపానం 3లో ఈ వచ్చిన విలువను సంక్షిప్తీకరించాలి. అప్పుడు 1000 ఇంటూ 1 ప్లస్ 10%/2
చేస్తే ఎంత అవుతుంది? 5% అవుతుంది. కాబట్టి 1000 ఇంటూ 1 ప్లస్ 5% హోల్ స్క్వేర్ అవుతుంది. 5% అంటే 5/100. ఇక్కడ 5/100 అంటే 0.05 అవుతుంది. 1 ప్లస్ 0.05 చేస్తే ఎంత అవుతుంది? 1.05 అవుతుంది. కాబట్టి 1000 ఇంటూ 1.05 హోల్ స్క్వేర్ అవుతుంది. దీని విలువ 1000 ఇంటూ 1.1025 అవుతుంది. దీని విలువ 1102.50 అవుతుంది. అంటే మొత్తం 1102.5 రూపాయలు వచ్చింది. చక్రవడ్డీ అంటే మొత్తం మైనస్ అసలు చెయ్యాలి. మొత్తం విలువ ఎంత అవుతుంది? 1102.5 అవుతుంది. అసలు విలువ 1000 రూపాయలు అవుతుంది. కాబట్టి దీని సమాధానం 102.5 అవుతుంది. అంటే చక్రవడ్డీ 102.5 రూపాయలు అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. 5,000 రూపాయలపై సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీగా లెక్కించినప్పుడు 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ ఎంత? మొదటి సోపానంలో ఇచ్చిన దత్తాంశాన్ని తీసుకుందాం. అసలు 5,000, వడ్డీ రేటు 8% ఇచ్చారు మరియు కాలం 2 సంవత్సరాలు ఇచ్చారు. చక్రవడ్డీ 6 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నాం కాబట్టి ఒక సంవత్సరంలో 2 కాల వ్యవధులు ఉంటాయి. సోపానం 2లో అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీ సూత్రాన్ని తీసుకొని ఈ విలువలను ప్రతిక్షేపించాలి. అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీ ప్రకారం మొత్తం A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/2 హోల్ పవర్ 2n అవుతుంది. ఈ సూత్రంలో ఇచ్చిన విలువలను ప్రతిక్షేపించండి. A ఈక్వల్ టు P అంటే 5,000 ఇంటూ 1 ప్లస్ R అంటే 8% బై 2 హోల్ పవర్ 2 ఇంటూ n అంటే 2. సోపానం 3లో ఇచ్చిన లెక్కను చేసి సమాధానం కనుగొందాం. 8%/2 ఎంత అవుతుంది? 4% అవుతుంది. కాబట్టి 5,000 ఇంటూ 1 ప్లస్ 4% హోల్ పవర్ 4 అవుతుంది. 4% అంటే 4/100. 4/100 అంటే 0.04 అవుతుంది. కాబట్టి 5,000 ఇంటూ 1 ప్లస్ 0.04 హోల్ పవర్ 4 అవుతుంది. 1 ప్లస్ 0.04 కలిపితే ఎంత అవుతుంది? 1.04 అవుతుంది. దీని సమాధానం 5,000 ఇంటూ 1.16986 అవుతుంది. దీని సమాధానం 5,849.29 అవుతుంది. అంటే మొత్తం విలువ 5,849.29 రూపాయలు అవుతుంది. ఇప్పుడు చక్రవడ్డీని కనుక్కుందాం. చక్రవడ్డీ అంటే మొత్తంలో నుంచి అసలును తీసివేయాలి. ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది? 5,849.29 మైనస్ అసలు ఎంత? 5,000. కాబట్టి దీని సమాధానం 849.29 వచ్చింది. అంటే చక్రవడ్డీ 849.29 వచ్చింది. సంవత్సరానికి చక్రవడ్డీ మరియు అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీని పోల్చి చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. 5,000 రూపాయలపై సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి మరియు అర్ధ సంవత్సరమునకు ఒకసారి చక్రవడ్డీ లెక్కించినప్పుడు 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ ఎంత? ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మరియు అర్ధ సంవత్సరానికి ఒకసారి ఇలా రెండింటిని విడివిడిగా లెక్కిద్దాం. సంవత్సరమునకు చక్రవడ్డీ ప్రకారం A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R హోల్ పవర్ n అవుతుంది. దీనిలో ఇచ్చిన విలువలను ప్రతిక్షేపించండి. P అంటే అసలు ఎంత ఇచ్చారు? 5,000 ఇంటూ 1 ప్లస్ R అంటే వడ్డీ శాతం, అది 8% ఇచ్చారు. హోల్ పవర్ n అంటే కాలపరిమితి, అది 2 సంవత్సరాలు ఇచ్చారు. కాబట్టి 5,000 ఇంటూ 1 ప్లస్ 8% హోల్ స్క్వేర్ అవుతుంది. 8% అంటే 8/100. 8/100 అంటే 0.08 వస్తుంది. 1 ప్లస్ 0.08 ఎంత అవుతుంది? 1.08 అవుతుంది. కాబట్టి దీని విలువ 5,000 ఇంటూ 1.08 హోల్ స్క్వేర్ అవుతుంది. దీని సమాధానం ఎంత అవుతుంది? 5,000 ఇంటూ 1.08 హోల్ స్క్వేర్ అంటే 1.1664 అవుతుంది. దీనిని గుణకారం చేస్తే 5,832 రూపాయలు వస్తుంది. కాబట్టి మొత్తం విలువ 5,832 రూపాయలు అయింది. ఇక్కడ చక్రవడ్డీ అంటే మొత్తం మైనస్ అసలు చెయ్యాలి. ఇక్కడ మొత్తం అంటే 5,832 మైనస్ అసలు అంటే 5,000 రూపాయలు. కాబట్టి దీని విలువ 832 రూపాయలు వచ్చింది. అంటే చక్రవడ్డీ 832 రూపాయలు వచ్చింది. అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీ ప్రకారం మొత్తం A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/2 హోల్ పవర్ 2n అవుతుంది. ఇచ్చిన విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. P అంటే 5,000
ఇంటూ 1 ప్లస్ r/2 అంటే 8% 2 అంటే 4% అవుతుంది. హోల్ పవర్ 2n. ఇక్కడ n అంటే 2 సంవత్సరాలు. కాబట్టి 2 ఇంటూ 2 4 అవుతుంది. ఇక్కడ 4% అంటే 4/100. 4/100 అంటే 0.04. కాబట్టి 5000 ఇంటూ 1 ప్లస్ 0.04 హోల్ పవర్ 4 అవుతుంది. 1 ప్లస్ 0.04 ఎంత అవుతుంది? 1.04 అవుతుంది. అప్పుడు దీని విలువ 5000 ఇంటూ 1.04 హోల్ పవర్ 4 అవుతుంది. 1.04 హోల్ పవర్ 4 విలువ 1.16986 అవుతుంది. దీనిని గుణకారం చేస్తే 5849.29 వచ్చింది. అంటే మొత్తం విలువ 5849.29 రూపాయలు వచ్చింది. ఇక్కడ చక్రవడ్డీ అంటే మొత్తం మైనస్ అసలు చెయ్యాలి. ఇక్కడ మొత్తం విలువ 5849.29 మైనస్ అసలు ఎంత? 5000. దీని సమాధానం 849.29 రూపాయలు వచ్చింది. అంటే చక్రవడ్డీ 849.29 రూపాయలు వచ్చింది. ఇక్కడ గమనించండి, సంవత్సరానికి చక్రవడ్డీ ప్రకారం చక్రవడ్డీ 832 రూపాయలు వచ్చింది. అదే అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ ప్రకారం చక్రవడ్డీ 849.29 రూపాయలు వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్య తేడా 17.29 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఏది ఎక్కువ ఉంది? అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ చేసిందే ఎక్కువ ఉంది. ఇక్కడ తేడా 17 రూపాయలే రావచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో డబ్బును జమ చేసినప్పుడు ఈ తేడా ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీతోనే ఎక్కువ వడ్డీ వస్తుంది. కానీ ప్రపంచంలో చాలా బ్యాంకులు సంవత్సరానికే చక్రవడ్డీని వర్తింపజేస్తాయి. అర్ధ సంవత్సరానికి ఎవరు చక్రవడ్డీని ఇవ్వరు. ఈ ప్రశ్నను మీరు ప్రయత్నించండి. 8,000 రూపాయలపై సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున 6 నెలలకు ఒకసారి చక్రవడ్డీగా లెక్కించినప్పుడు 3 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ ఎంత? ఈ సమస్యను మీరు పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీ సూత్రమును ఎలా రాబట్టాలి అనే అంశాన్ని నేర్చుకున్నాం. అలాగే అర్ధ సంవత్సరమునకు చక్రవడ్డీని ఎలా కనుగొనాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.